కాశ్యపాన్వే సంజాతం నారసింహపదాశ్రితం రామాంజపురం వందే పాండీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మనం కొత్త ప్రకరణలోకి ప్రవేశిస్తున్నాం. రామాయణంలోని దశరథుని కోడళ్ళు. ఇది ఎస్టిపి సీతమ్మ గారు, అయ్యవారు రుద్రవరం మా అమ్మగారు ఆవిడ రాసినటువంటి ఖండకావ్యాలే మనం ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నవి. రామాయణ రహస్యాలు అనే దాంట్లో సిద్ధాశ్రం, పర్ణశాల, శబరి పూర్తి చేసుకోగలిగాము అమ్మ కటాక్షంతో. అవి మనం ఈ ఖండకావ్యాలు ఎందుకు బయలుదేరాయి అంటే, ఎప్పుడు కూడా కథానాయకులు నాయకులకి ఉప పాత్రలుగా ఉంటారు. ఇవి కొంతమంది వాళ్ళు చెలికథలు అవ్వచ్చు, లేదా వాళ్ళని పెద్దగా ఇప్పుడు రామచంద్రమూర్తి ప్రధాన పాత్రలు అయితే మిగతా వాళ్ళు అనుకోండి ఆయన సేవకుడు కానీ, అంటే ఎప్పుడంటే అన్నదమ్ముడైనా నిరంతరం రామసేవలోనే ఉన్నారు. అలాగా ఆయన అక్కడక్కడ వారి ప్రస్తావనలు అవుతూ ఉంటాయి. అలాగే అదే చాగధనుడు అని చెప్పేసి ఒక ఖండకావ్యంగానే మా పెద్దమ్మాయి మామగారు శ్రీమాన్ కందాళ వెంకటాచార్య స్వామి వారు చాగధనుడు అని ఫస్ట్ ఆ లక్ష్మణస్వామి గురించి రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట అది. ఆ లక్ష్మణ్ యొక్క నిజంగా చాగధనుడు అన్నట్టుగానే ఎక్కడెక్కడ మరి ఆయన అంతా కదా అన్ని వదిలిపెట్టుకొని ఆ రాముడు వెనకాల వెళ్ళిపోతాడు కదా. అలా ఒక మాట చెప్పాను తప్ప అలా అద్భుతమైనది. అలాగా ఈ నాయకుల యొక్క గొప్పతనం అంతా కూడా ప్రపంచంలో వ్యాప్తి చెంది స్థిరంగా నిలిచింది అంటే ఈ ఉప పాత్రల యొక్క గొప్పతనమే. వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో సహకారం చేస్తూ ఉంటారు. అలాంటిది మనం ఇది పెట్టుకొని ఈ ఖండ కావ్యాలు బయలుదేరాయి. కవిరత్న అని చెప్పి బిరుదాంచితులైనటువంటి శ్రీమాన్ గుదిమళ్ళ రామానుజాచార్య స్వామి వారు ఈ పద్య కావ్యాలుగా రాశారు. ఈ ఖండ కావ్యాలన్నీ కూడా పద్యాల రూపాల్లో రాశారు. దానికి మా అమ్మగారు అసలు రామాయణం అంతా చదువుకున్న తర్వాత వాల్మీకి రామాయణాన్ని అవపోసనం పట్టిన తర్వాత ఇంకా ఈవిడికి ఈ ఖండ కావ్యాలు కూడా చాలా సార్లు ఆవిడ చదివి, ఆవిడకి పద్యం అంటే చాలా ఇష్టం. అంచేత ఈ పద్యాలను అలా చదువుకొని భావాన్ని అవగాహన చేసుకొని అది వెలుగులో తీసుకొస్తే బాగుండు అనేటువంటి చక్కని ఆలోచన వల్ల ఆవిడకి కలిగింది. ఆ రకంగా ఈవిడ ఈ దశరథ కోడళ్ళు. అలాగే రామాయణంలో కూడా ఈ సీత మైథిలి అని ఇక్కడ మైథిలి అని పేరుతో మైథిలి అన్నా కూడా జానకి అన్నా సీత అన్నా కూడా ఆవిడ పేర్లే. ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆవిడకి అన్ని పేర్లు వచ్చాయి. మైథిలి, రెండు లక్ష్మణుని భార్య ఊర్మిళ. తర్వాత ఈ వరుసలో సుత కీర్తిని మూడొక ప్రస్తావనగా చెప్తున్నారు. ఆవిడ శత్రుఘ్ని భార్య, మాండవి భరతుని భార్య. ఇలా రామ లక్ష్మణ భర్త శత్రుఘ్ని యొక్క సతీమణులైనటువంటి వీళ్ళందరూ కూడా లక్ష్మీ అంశంగా వచ్చిన వారే కదా. రాముడి అంశంతో ఎలా అయితే సీత అన్నదమ్ములు ముగ్గురు వచ్చారు, అలాగే ఆ లక్ష్మీ అంశంతో సీతమ్మ తల్లి ఈ నలుగురు కూడా వచ్చారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది ఆ రకంగా ఇవి వెలుగులోకి వచ్చాయి. మనం ఉపోద్ఘాతంగా ఇక్కడున్న విషయాన్ని చదువుకున్న ఒకసారి అసలు ఎందుకు ఇలాగా రాయాలనుకుంటున్నారు అమ్మగారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి. ఇటువంటి పుస్తకం దీన్ని మా వారు ప్రింటింగ్ చేయించుకున్నటువంటి అదృష్టం మా దంపతులకి కలిగింది. ఆ రోజుల్లో ఎప్పుడు 2021లో ఈ పుస్తకాన్ని మా వారు వేయించారండి. ప్రచురణకర్త శ్రీ కరి రాధానాథాచార్యులు గారు, విశాఖపట్నంలో ఉండేవాళ్ళం. ఆ నంబర్ ఇచ్చారు, ఆ అడ్రస్ ఇచ్చారు. రచన శ్రీమతి తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ గారు, అయ్యవారు రుద్రవరం, మండలం, కృష్ణా జిల్లా. దీని పరిష్కర్త నిజంగా మా మానమావ గారండి. ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్ గా చేశారనమాట. చాలా కరెక్ట్ అయిన మనిషి, మంచి జ్ఞానం. ఆయన రాసినటువంటి పుస్తకం ఏంటది, ఆదిశంకరాచార్య. అది చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట. ఇంకా అసలు నేను 4-5 సార్లు చదివినా కూడా నాకు ఇంకా చదవాలని ఇచ్చారు. చాలా మంచి పుస్తకం అది. అదొకటి రాశాడు.
100 కథలు అని చెప్పేసి ఆ మా పూర్వపు కథలే అనుకుంటా, వాటిని కథ అయిపోతుంది. అంటే దానిలో ఉండేటువంటి ఎందుకు ఆ కథ వచ్చింది, లక్ష్యం ఏంటి అనేది, నీతి ఒకటి, అలా నీతి ఎలాగో చెప్తారు అనుకోండి, అది మనం ఎలాగా ఉండాలి అనేది. ఆ, అది చక్కని కథ ముగింపు చాలా అందంగా ఉంటుంది. 100 కథలు అనేది అది ప్రింటెడ్ పుస్తకం కాదు, అది ప్రింట్ చేయలేదు అనుకుంటా. అవి ఒక బైండ్ లో మా అమ్మగారి దగ్గర ఉండేవి. అది కొన్ని కొన్ని చదివాను. మనకి పెరటి వైద్యం పనికిరాదు కదా, ఇప్పుడు కదా మీ అందరి దయ వల్ల చదవాలని బుద్ధి పెట్టింది. అట్లా ఉంది. అదే మా అది మా మన్మమ్మ గారు అమ్మ రాసిన అన్ని పుస్తకాలకి కూడా మింజమూరి శేషపండి శర్మ గారు అని వారేమో రామాయణాన్ని పరిష్కర్త. ఈ ఈ ఖండకావ్యాలకి మా మామయ్య గారే, మా మామయ్య సహకారం చాలా ఉంది. రామాయణాన్ని అంతా కూడా మా మామయ్య స్వహస్తాలతోటి చక్కగా దాన్ని పేరు చేసి ప్రింటింగ్ కు వీలుగా ఇచ్చినటువంటి మూల ప్రతి మా మామయ్య గారి రైటింగ్ తోటే ఉంది. అది ఒకసారి చెప్పుకో తప్పదు, ఎందుకంటే అంతటి సహకారం చేసినటువంటి వారిని మళ్ళీ ఒకసారి మనం తలుచుకోవడం, అది మన విధి. అది ఆ పుస్తకాలకి మామయ్య అలా రాస్తే అది ఆ పుస్తకాలని కూడా రామాయణం, బాలకాండ, అయోధ్య ఏంటంటే సుందరకాండ 2 పెద్దన్నయ్య గారు, మా మూడో అన్నయ్య గారు వేయించారు. ఆ పుస్తకాల తర్వాత మిగతా మా పెద్దన్నయ్య గారు చనిపోవడం, ఇంకా కొంత బట్టి ఆ ప్రెస్ వాడు వెళ్ళిపోవడం, అలా అలా జరిగి ఇంకా రామాయణం వెలుగులోకి రాలేదు. మా అమ్మగారు మా మామయ్య రాసిన ఆ పుస్తకాలన్నీ కూడా రంగరామన్ జీరస్వామి వారికి సమర్పించిందమ్మ. వారు ఆ దస్తూరి చూసి పొంగిపోయారు. చక్కగా హాయిగా పారాయణ చేసేసుకోవచ్చమ్మా, ఏం అద్భుతమైన దస్తూరి అమ్మ అని పొంగిపోయారు. అసలు అదృష్టం రామాయణ వెలుగులోకి వచ్చిందంటే రంగరామన్ జీరస్వామి వారి మంగళాశాసనమే. వారిని ఆ ఆశ్రమంలో అమ్మ ఇచ్చినటువంటి పుస్తకాలని అలా భద్రపరిచి, మళ్ళీ మా అమ్మగారి శత జయంతి ఉత్సవాల టైంకి మేము ప్రార్థిస్తే తప్పకుండా అమ్మ ప్రింట్ చేయించుకోండి అని వారు సౌహృదయంతో మళ్ళీ మా పిల్లలకి చెప్పారు. ఆ పుస్తకాలు 1000 పుస్తకాలు ఆశ్రమంలో చెదలు పట్టి కొన్ని కొన్ని పోతే అవన్నీ కూడా ఫ్రీగా ఎవరు కావాలంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోండి చేసిన స్థితి నాకు తెలుసు. కానీ ఈ రామాయణం చెక్కు చెదరలేదండి వారి. అది అసలు అమ్మగారు ఉదయం స్వామివారి కళాశాసనం, వెంకన్న బాబు దయో తెలియదు కానీ అన్ని కలిసి అవి అలా రక్షింపబడ్డాయి. వాటిని తెలిసిన విషయం మీకు అందరికి. ఆ రామాయణంతో పాటు ఇవి కూడా, ఈ ఖండ కావ్యాలు కూడా అప్పుడు అమ్మ రాసిన ప్రతులే స్వామివారికి అప్పచెప్పింది. అప్పచెప్తే 2004 నుంచి 2010 వరకు ఉన్న శరణ్య పుస్తకాల్లో ధారావాహికగా 15 పేజీలు కేటాయించి స్వామివారు ఇవన్నీ కూడా శరణ్య పుస్తకాల్లో వచ్చేసినవే మాసపత్రికల్లో. ఇవన్నీ కూడా ప్రవచన్.com వారి సౌహృదయంతో అక్కడ కూడా నిక్షిప్తం చేశారు. అవకాశం వాళ్ళు ఒకసారి చదువుకోండి. వాల్మీకి రామాయణానికి యథాతథంగా ఉన్నటువంటి ఆవిడ సొంత రచనలాగా ఉంటుంది. మళ్ళీ ముక్క ఏదో అనువాదంగా కనిపించదు. మనం విన్నాం కదా గురుగారి దగ్గర. అలాగా ఈ ఖండ కావ్యాలు కూడా చక్కని, ఆ పద్య కావ్యము అద్భుతమే, ఆ సారాన్ని ఆవిడ ఒక తెలిసినటువంటి మాటలలో అందించడం కూడా వారి పెద్దలు, వారి ఆచార్యుల యొక్క కటాక్షం అని చెప్పక తప్పదు. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. ఈవిడ విన్నతి ఇది అమ్మగారు రాసుకుంటా, ఆవిడ మాటలు ఏమిటో చూద్దాం. రామాయణం వంటి కావ్యములలో నాయికా నాయకులకు ప్రాధాన్యతనిచ్చుచుండుట చేత ఇతర పాత్రల గొప్పతనము మరుగున పడిపోచుండను. ఈ విషయంలోనే నేను ఆంధ్రవచన రామాయణం రచించినండే నా మనసులోనికి వచ్చింది. అయ్యో, ఇంత చక్కని ఖండ కావ్యాలు ఇలా ఉండిపోయే, దీన్ని ఎలా అయినా తీసుకురావాలి అని అనిపించింది ఆవిడకి రామాయణం రాస్తున్నప్పుడే. అయినను ఆ వెంటనే సన్మార్గ దర్శనము, రామానుజ చరిత్రలు వ్రాయట చేత వారిని గురించి లోతుగా ఆలోచించే అవకాశం కలగలేదు. రామాయణములు ఎన్నో కలవు. వారిని వ్రాసిన వారందరూ కొన్ని రామాయణ ఘట్టములంది ఉపపాత్రలకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నను అవి ఉపపాత్రలుగానే మిగిలిపోయాయి. వాల్మీకి రామాయణంలో ఈ ఖండ కావ్యాల యొక్క ప్రస్తావన ఎక్కడో ఒక్కొక్క
ఆ సందర్భాన్ని బట్టి ఈ దశరథుని కోడళ్ళ గురించి కొంచెం కొంచెం వస్తుంది తప్ప వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా ఉండదు. కొంతమంది ఎన్నో రామాయణం ఉన్నాయి కదా, ఆధ్యాత్మ రామాయణాన్ని ఎన్నో మన అనేక అదేంటి, ఇంకా మా వారు కూడా నాకు ఓ రామాయణం గురించి అల్లెమాల రామాయణం అని, తులసి రామాయణం అలా ఎన్నో ఉన్నా కొన్ని కొన్ని ఘట్టాలు కొంతమంది రాశారు తప్ప అసలు వాల్మీకి రామాయణంలో వీరి ఊరికే మాట మాత్రంగానే ఆ సందర్భాన్ని బట్టే తప్ప వీళ్ళకి ప్రత్యేకతగా ఏమీ లేవు. అయితే మనం కూడా వాటిల్లో మనం రామాయణం వినేసాం. తర్వాత రామాయణములు ఎన్నో కలవు, వారిని రాసిన వారందరూ కొన్ని రామాయణ ఘటములందు ఈ ఉపపాత్రలను ప్రాధాన్యత ఇచ్చున్నను అవి ఉపపాత్రలుగానే ఉన్నవి. ఇటువంటి ఉపపాత్రల మనోవిశ్లేషణతో కొందరు ఖండకావ్యములను రచించి ఉన్నారు. అయ్యో వీళ్ళ గురించి ఇంత గొప్పవాళ్ళు, వీళ్ళ గురించి ఇంత ఒకే మాటలతో చెప్పేటివా అని అనిపించింది ఎవరో కవుల హృదయాలకి తోచింది. వారిని ఇవి ఖండకావ్యాలుగా రాయడం మొదలుపెట్టారు. వారి వారి రచనలలో ఈ పాత్రలే నాయకులుగా ఉప నాయకులుగా ఉన్నారు. అది ఈ ఖండకావ్యాల్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఏవైతే ఉపపాత్రలు ఉన్నాయో వాళ్ళు నాయకులు, నాయికలు వాళ్ళే నాయకులు. ఉపపాత్రలు ఇన్నాళ్ళు ఉపపాత్రలుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళే నాయకులుగా ఉన్నారు. ఉపపాత్రలుగా ఉన్నప్పుడు ఇవే ప్రధాన కథకు పుష్టిని తేజస్సును కూర్చి ఉన్నవి. ఎందుకంటే వాళ్ళని అంత గొప్పగా చెప్పుకోవడం అంటే కథకి ఊత కలిగించేదే వాళ్ళు, అంచేత పుష్టిని కలిగించేది వాళ్ళు. తర్వాత వీటి ద్వారానే ప్రధాన పాత్రల మహత్తు, అవతార రహస్యములు వెల్లడి కావలసి ఉన్నవి. ఇంత స్పష్టంగా వాళ్ళ గురించి చెప్తే గాని, ఎంతో మంది చూడండి, ఒక కార్యక్రమం చేసామంటే ఆ డబ్బు పెట్టుకున్న వాళ్ళు, ఆ కార్యక్రమం చేసుకున్న వాళ్ళతో వాళ్ళని గొప్ప అని అనుకుంటే కుదరదు. ఎంతో మంది కార్యకర్తలు వెనకాల వాళ్ళకి ఆఖరికి చెప్తుంటారు కదా ఈ పెద్దల ఉపన్యాసాల్లో అక్కడ కూడా, ఇదిగో మా అమ్మాయి కురిసెట్టి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు బాగా ఇచ్చిన వాళ్ళు, అలా అన్ని రకాలుగా మంచి చేస్తే గానీ ఒక కార్యక్రమం అవ్వదు కదా. అలాగా ఈ ప్రధాన పాత్రలకి సత్తను కలిగించేది ఈ ఉపపాత్రలు. వీటి ద్వారానే ప్రధాన పాత్రల మహత్తు, అవతార రహస్యములు వెల్లడి కానున్నవి. ఇక్కడ మనకి స్వామి కథ కనుక అవతార రహస్యాలు అన్ని కూడా మనకు తెలుస్తాయి. రామాయణంలోని ఉపపాత్రల మనోవిశ్లేషణతో ఖండ కావ్యములు వ్రాసిన వారిలో శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్యుల వారు ఒకరు. వీరు కవిరత్న బిరుదాంచితులు. జీరస్వామి వారితో దేశ పర్యటన చేసి రామాయణ గానము చేసిన వారు పెద్దజీర స్వామి వారు ఉండారు. వారి వెనకాల కూడా వీరు ఈ మధ్యనేనండి ఈ కవి గారి అబ్బాయిని పేరు మర్చిపోయినప్పుడే సీతానాథులను సేవించుకున్నటువంటి అదృష్టం కలిగింది. అప్పుడు ఈ పుస్తకాల కోసం నేను మా శిరీష ప్రార్థన చేస్తే ఉన్నాయన్నారు, కానీ మళ్ళీ వారు ఏదో బిజీలో ఉండటంతో నాకు ఆ పద్యాలు దొరకలేదు. చూద్దామని నా కోరిక కూడా మా అమ్మగారు లాగా ఎప్పుడన్నా తీర్చుండేమో. వీరి రచనలు నా మనసునికి ఎప్పుడు చేత వీనిని అనేక మార్లు మననము చేసి తిని. అమ్మ కూడా చదువుకుని ఇచ్చేసిందేమో, కొన్ని పుస్తకాలు ఇచ్చారని రాస్తోంది. ఆవిడ చదువుకునేదని తెలుసు, కానీ అంత మనకి దాని మీద మనసు వెళ్ళలేదు కదా. అది ఇవి అన్నీ పద్య కావ్యములు. అవన్నీ కూడా ఆ పద్య కావ్యాలు చదివితే నాకు మనసు చాలా అర్థమైపోయింది. కానీ ఇవన్నీ కూడా పద్య కావ్యాలే ఎన్నోసార్లు చదివడం చేత వాటి ఎందు మక్కువ కలిగింది అని చెప్తోంది. పద్యములను చదివి అర్థం చేసుకొని లేని వారికి రామాయణం వచనములో వ్రాసిన నాకు ఖండకావ్యములను కూడా వచనముగా వ్రాయవలనని కోరిక కలిగినది. కవిరత్న గారి ఖండకావ్యములలో మైథిలి, మాండవి, ఊర్మిళ, శృతకీర్తులు అను 4 కావ్యములను వచనమున వ్రాయుటకు పూనుకొన్నాను. ఇందులో వీళ్ళ ఈ దశరథ కోడలు 4 గురించి రాయాలని సంకల్పించుకున్నాను అని చెప్తున్నారు. ఇవి కవిగారి కృతులకు అనువాదములు కావు, స్వేచ్ఛానుసరణములు మాత్రమే. రామాయణంలోని సీతా స్వయం మరి కథతో మైథిలి వ్రాయడం అన్నది అసలు మన ప్రారంభం కూడా ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా సీతారాముల కళ్యాణం ముందరే అక్కడికి వెళ్ళడం, మిథిలికి వెళ్ళడం, అక్కడ
ఈవిడ కథ అంతా తెలియడం మొదలవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఈవిడ రాస్తోంది. సీతా స్వయంవర కథతో మైథిలి రాయడమైంది. అక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకుందాం. లక్ష్మణుడు అడవుకు వెళ్ళుటకై ఊర్మిళ అనుమతి పొందు ఘట్టం ఊర్మిళకై ఎన్నుకొనబడినది. ఎంతైనా అహం సర్వం కరిష్యామి అని చెప్పి ఈయన సిద్ధపడిపోయి, అలాగే ఆవిడేమో అదారు తల్లి అంటుంది కదా, సుమిత్ర అంటుంది, నీకు అయోధ్య అడవే అయోధ్య అనుకో, అయోధ్యం అటవీ విద్ధి అని చెప్తుంది. అలాగే రామచంద్రమూర్తి నీకు తండ్రి అనుకో, దశరథుడు అనుకో అని అన్ని శుద్ధులు చెప్పి ఆవిడ పంపిస్తుంది. ఈ ఊర్మిళ ఘట్టం అంటే ఎంతైనా వెళుతూ ఒకసారైనా భార్యకి భయ చెప్పాలి కదా. పాప ఆవిడ దగ్గర అనుమతి తీసుకోవడం ఘట్టం దగ్గర నుంచి ఈ ఊర్మిళ కథ మనం ఈ ఖండకావ్యాల్లో చెప్పుకుంటాం. శత్రుఘ్నుడు మందరను శిక్షించు సందర్భము శృత కీర్తిని వ్రాయబడినది. ఈ శత్రుఘ్నుడు నిత్య శత్రుఘ్నుడు ఆయన మనకి ఆ దీంట్లో కూడా ఆయన మొదటి శ్లోకంలోనే నిత్య శత్రుఘ్నుడు అని చెప్తారు. శత్రుఘ్నుడు ఏం నిత్య శత్రుఘ్నుడు అంటే ఈయనకి ఎవ్వరు శత్రువులు ఉండరా అంటే, చాలా మందికి జాతి శత్రువు అండి ఆయన అంటారు. ఎవరికి శత్రువు లేకపోవచ్చు, కానీ మన ఇంద్రియాలే మనకు శత్రువులు. వాటిని కంట్రోల్ చేసుకొని తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటి వాడు కదా రామచంద్రమూర్తి. జితేంద్రియుడు అని చెప్తారు, ఇంద్రియాన్ని జయించిన వాడని. అంటే ఆయన ప్రయత్నంతో ఆయన పరమాత్మ కూడా కనుక ఆయనకి సాధ్యమైంది. అబ్బాయి మనకు అసలు కోపం రాదండి అని అంటే సరిపోయింది. ఆ ఇతరులతో దెబ్బలాడితే వాళ్ళు కొడతారనో తిడతారనో భయం చేత భక్తి చేత పోని కొంతమందికి ముడుచుకుంటారు. కానీ మన ఇంద్రియాలు మన్ని వాటిని కంట్రోల్ చేసుకోవాల్సినప్పుడు అది కదా అది కావాలి అని చెప్తారు. అందుకని ఆయనకి అలాంటి. కానీ మరి ఇక్కడ ఏమవుతుంది, ఆ నిత్యశత్రుకుడు అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆ భరతుడికి ఇదేంటి వేసేసి రామచంద్రమూర్తిని అడవులకి పంపించేసింది అనేటువంటి ఆ కారణం కైకేయి ఎంత బాగా చూసుకుందో అందరికీ తెలుసు. రామచంద్రమూర్తిని తన బిడ్డ తన భర్తుడి కంటే కూడా ఎక్కువగా ప్రేమతో చూసుకున్నటువంటి ఆవిడ. అలాంటి ఆవిడ్ని ఈవిడ ఉసుగలిపి ఆవిడకు బీజాన్ని వేసి ఆవిడని మార్చేసినటువంటి ఆవిడ ఏమందరా దీన్ని చంపేయాల్సిందే అని పడిపోతాడు శత్రుఘ్నుడు. పడిపోతే ఆ సందర్భంలో ఈ కీర్తి పాత్రని ప్రారంభం చేస్తారు. అది తర్వాత అరణ్యవాసం వీటకు ముందు భరతుని విషాదమును మాండవికి గ్రహించబడినది. అరణ్యవాసం పూర్తయిపోయిన తర్వాత ముగియడానికి ముందు ఆ భరతుడు పడినటువంటి విషాదాన్ని ఈ మాండవి కథతో అందుపెడతారు. ఈ ఘట్టాలు మనం గుర్తుపెడతాం. ఈ నలుగురు దశరథుని కోడళ్ళనే కాక అది వారి భర్తలను రామాయణ రహస్యములు అవతార ప్రయోజనములు తమ తమ సహధోరణిలో ప్రధాన పాత్రల మనోవిశ్లేషణ ప్రవచనం చేయుట ఇందలి ప్రయోజనము. కేవలం వీళ్ళ యొక్క గొప్ప విషయాన్ని చెప్పడమే కాదు, వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడమే కాదు, రామాయణంలో వచ్చేటువంటి ప్రధాన పాత్రలైనటువంటి వారి భర్తలే కదా ప్రధాన పాత్రలు. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్న గురించి కూడా దాన్ని కలుపుకుంటూ రామాయణ రహస్యాలు ఏంటో, అవతార రహస్యాలు ఏమిటో కూడా చెప్తూ, అవతారం యొక్క ప్రయోజనం ఏంటో చెప్తూ, ఈ ప్రధాన పాత్రల యొక్క మనో విశ్లేషణను కూడా దీంట్లో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. అది కవిరత్న శ్రీమాన్ రామానుజాచార్యుల వారి ఇటీవల పునర్ముద్రితమైన కొన్ని గ్రంథములను ఉచితముగా పంపి ఈ రచనకు తోడ్పడిన శ్రీమాన్ గుదిమెళ్ళ బద్రీనాథ్ గారికి ఆశీస్సులు. బహుశా అది ఆయన వారి అబ్బాయి పేరు బద్రీనాథ్ గారు అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. వారి నాన్నగారి పుస్తకాలు కొన్ని ఖండకావ్యాలు ఇంకా ఉన్నాయనుకుంటా, కొన్ని అమ్మకి ఇస్తే ఆవిడ చదువుకుందిట. కథాగమనమును బట్టి వరుస క్రమము నిర్ణయించినందున ఇవి మైథిలి, ఊర్మిళ, శృతకీర్తి, మాండవి అను క్రమంలో వ్రాసి అన్నింటినీ కలిపి ఒకే పుస్తకంగా కూర్చితని. అది ఎందుకండి, సీత, లక్ష్మణుడు, మైథిలి
అదేంటి మైథిలి ఊర్మిళ మాండవి శృతకీర్తి అలా కదా రావాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అలా చెప్పాలి కదా. ఈ స్త్రీలని ఇలా అటు ఇటు ఎందుకు మార్చారు అంటే ఆ ఘట్టాలని బట్టి. పైన చెప్పుకున్నాం కదా, ఎక్కడ శృతకీర్తిది వస్తుంది మనకి పాత్రల్లో నాలుగోగా లాస్ట్ లోనే చెప్తారు. అలాగే ఆవిడ కథ కూడా, శృతకీర్తి కథ కూడా అప్పుడే చెప్పాలి, శత్రుఘ్ని కథ వచ్చినప్పుడు కదా, నాలుగో పాడాయన కనుక. కానీ ఎందుకు మార్చారు అంటే మధ్యలో కథ ప్రవేశిస్తుంది, అందుకని మందర కథలో ఆ శృతకీర్తి ప్రస్తావన తీసుకొచ్చి లాస్ట్ కి మాండవి కథని చెప్తున్నారు, భర్తని గురించి చెప్తున్నప్పుడు. అందుకు అలా మార్చడమైంది అని చెప్తున్నారు. పాఠశాల విద్య నెరుగని నాచే ఈ రచన చేయించిన వారా నలుగురు దశరథుని కోడళ్ళే. పెరుమాళ కటాక్షం లేదు చూడండి. అమ్మ పురుషకారం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. అందుకే మా అమ్మగారు అది చెప్పక అలా చెప్తున్నారు. అదిగో ఆ లక్ష్మీ వంశంతో పుట్టినటువంటి ఆ దశరథుని కోడళ్ళ నలుగురు చేతే నాకు ఈ శక్తి వచ్చి నేను ఈ ప్రయత్నం చేయగలుగుతున్నాను అని చెప్తున్నాను. కోడళ్ళలో మొదటిది రామాయణం సీతా చరిత్రమే అనిపించుకున్నది మైథిలే కదా. సీతా చరిత్ర మహత్తని వాల్మీకే చెప్పాడు. సీతా చరిత్ర మండమే బాగుంటుంది అని అన్నారు కదా. నిన్న కూడా శబరి దగ్గర కూడా చెప్పుకున్నాం కదా, అసలు నీకు సీతారాముల అందంలో కూడా జానకి పతి అన్నిటికీ కూడా ఆవిడే కారణం అని శబరి చేత కూడా చెప్పించారు. అంచేత ఈవిడికి చరిత్ర మరియు గొప్పది, ప్రధాన నాయక ఈవిడే కదా. అయినను సర్వ విధముల కోటలలో అగ్రకన్య అయినందున ఆమెయే మొదటి నుంచింది. అలా చూసుకున్నా ఉంది లేదు, పెద్ద ఆవిడగా కూడా ఈవిడదే ఉంది. మిగిలిన మూడును రామాయణంలో లఘు పాత్రలు మాత్రమే. ఈవిడే ప్రధాన పాత్ర. మిగతా ముగ్గురు ఈవిడ అనుసరించినటువంటి వాడు. పాండిత్యం లేని నాకు అవగాహన చేసుకుంటలోను, భావమును వ్యక్తీకరించటలోను, భాషలోను శక్తి చాలదని విషయము తెలిసిందే. ఆవిడ రామాయణం మనం ఇప్పటి వరకు చదువుకున్న అన్ని గ్రంథాల్లో ఆవిడ చెప్పుకుంటున్నది అదే. సౌహృదయంతో ఇందలి మంచిని మాత్రం గ్రహించి దోషములను వదిలివేయడాన్ని పాఠకులకు విన్నవించుకొనుచున్నాను. నేను కూడా అలాగే దాసం సమర్పించుకున్నాను. చదివేటప్పుడు చెప్పేటప్పుడు దానికి ఒకటి చెప్పేసి, లేకపోతే కొంత మతిమరుపు, కొంత అజ్ఞానం అన్ని నాకు కూడా ఆవిడ కూడా కలుపుకోకూడదమ్మని నాకు ఉండడం చేత ఆ దోషాలని మన్నించమని నేను కోరుకుంటున్నాను. నా చేయి స్వేచ్ఛానుసరణము చేయించిన దశరథుని కోడళ్ళు మైథిలి, ఊర్మిళ, శృతకీర్తి, మాండవులకు నమోవాకములు. నా పతి దేవులు శ్రీమత్ తిరుమల పెద్దింటి వెంకట రాఘవాచార్యులు అయ్యవార్లం గారి పాద పద్మములకు దాసోహములు. నాన్నగారికి కూడా మాతాపితలకు కూడా నేను దాసం గారికి కూడా దాసం పెట్టుకున్నాను. ఈ రచనను సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్ర ప్రభువుల వారి పాద సన్నిధిని సమర్పించుడు. భాగవత పదదాసి శ్రీమతి తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ గారు. అమ్మగారి పుస్తకాలకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మలుగు రామాంజేశ్వర స్వామి వారు ముగ్గుళ్ళ మాకు తెలిసిన ఈ కుటుంబాలకి అన్నిటికీ కూడా పెద్దలు వారు, మంచి సాంప్రదాయ నిష్ఠులు, అనేక గ్రంథాలు రచించిన వారు, పొసాకు లోనే చెప్పినటువంటి వారు. శ్రీ భాష అప్లాచార్య స్వామి వారి గురించి అసలు మనం చెప్పనే అక్కర్లేదు. వారి రామాయణం అంటే ఈజ్వల్ అప్లాచార్య స్వామి వారు కదా. వారు కూడా మనకి వెనక చదువుకున్న కొన్ని గ్రంథాలకి వారు కూడా ముందు మాట రాశారు. తర్వాత మరి ఈ గ్రంథాన్ని ముద్రణకి తెలుసుకున్నటువంటి భాగ్యం కలిగిన వారు కనుక మేము కూడా మా దంపతుల విన్నపం కూడా చిన్నది వినండి. శ్రీమద్ రామాయణమును ఆంధ్ర వాల్మీకిని అనుసరించి తేట తెనుగు వచనములోనికి అనువదించి పాఠక లోకమునకు ముముక్షు జ్ఞానానీకమునకు ప్రసాదించుటే కాక రామానుజ చరిత్రను రాసి విశిష్టాద్వైత ప్రభను వెల్లడించిన వారు శ్రీమత్ తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ గారు. ఒక మారు రామాయణ సుధాపానం చేసిన వారు మరల ఆ మాధుర్యంను అనుభవింపక ఉండజాలరు
అయ్యో రామాయణం అంతా చెప్పేశాం కదండి, మళ్ళీ ఇంకేముంది ఇంకేముంది అనుకుంటే దాంట్లో చూడండి అలాగా ఎక్సర్సైజ్ చేసుకుంటాం కదా, చిన్న చిన్న పాటలు తీసి అలాగా ఏదో రకంగా ఆ ప్రస్తావనని తెలుగులోకి తీసుకురావాలి ప్రతి వాళ్ళని కూడా. మరి వదలకపోతే మరి వాల్మీకి రామాయణం చూసుకుంటే మరి శబరి, అలాగే ఒక గుహుడు, ఒక జటాయు, వీళ్ళ గురించి ఎందుకని చెప్పారండి మరి? అలా అందరి సహకారమే ఆ కావ్యం నిలబడడానికి కారణం. ఆయన ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆ ఆ భక్తో ప్రేమో ఏదో ఒకటి తెలియకపోతే మరి రామతత్వం వాళ్ళకి ఎరిగిన వాళ్ళ గురించి కదా చెప్పాలి. అందుకని ప్రతి పాత్రని తీసుకుంటారు. తప్ప ఉండగా ఏదో రకంగా రామాయణ సుధాపానం చేసిన వారు మరల ఆ మాధుర్యం అనుభవింపక ఉండజాలరు. సీతాచరితమైన రామాయణంలో ఆమె చెల్లెండ్రే కాక తోటికోడళ్లను ఆగు ఊర్మిళ, శృతకీర్తి, మాండవుల విలక్షణమైన వ్యక్తిత్వంలో రామాయణమును ప్రకాశింపవు. అసలు ఇక్కడ తోటికోడళ్ళు, మళ్ళీ అక్కడ అన్నదమ్ముల పిల్లలు కూడా కదా వీళ్ళు. అంచేత ఆ అలా చూసినా ఇలా చూసినా కూడా వాళ్ళు కూడా చెప్పాలి. కాకపోతే వాల్మీకి రామాయణంలో వీళ్ళ యొక్క అందరి పాత్రలు అంతగా పెద్దగా చెప్పబడలేవు. కావున లఘు కావ్య రచనల ఆవశ్యకత ఏర్పడగా కవిరత్నం శ్రీమాన్ గుదిమళ్ళ రామానుజాచార్యుల వారు ఆ కొరత పూరించి ఆ కొరతని పూర్తి చేసి, కొరత లేకుండా చేసి వారిని తెనుగున పద్య కావ్యములుగా రచించిరి. శ్రీమతి వెంకట సీతమ్మ గారు దశరథుని నలుగురు కోడళ్ల పేరున వెలసిన ఈ 4 లఘు కావ్యములను అనువదించి తెలుగు వచనమున ఒకే పుస్తకముగా వెలయించిరి. దశరథుని కోడళ్ళు అని పేరున. ఆమె రచనలలోని రామాయణ చరిత్ర, రామాయణములోని సుందర బాలకాండలు అచ్చయుండగా వాటిని పఠించు భాగ్యం మాకు కలిగినది. ఆ పారవస్యంతో ఆమె తదుపరి రచన రామాయణంలో దశరథుని కోడళ్ళు చదువు అవకాశము మాతో పాటు ముముక్షువులైన పాఠకులను లోకమునకును కలిగించు సంకల్పం మాకు కలిగినది. ఈ పుస్తకాలు రాసిన తర్వాత అది చదువుకున్న తర్వాత బాగుంది, అయ్యా ఇది వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన భగవద్ కృపతో మాకు కలిగింది. శ్రీమతి వెంకట సీతమ్మ గారి రచనలలో రామాయణ చరిత్రను, బాలకాండను రామాయణం బాలకాండను ఆమె తృతీయ పుత్రుడగు వెంకట నరసింహాచార్యులు గారు వాని భార్య లీల అచ్చు వేయించి ఉండగా మా 3వ అన్నయ్య గారు భార్య వాళ్ళు వేయించారు. సుందరకాండను జ్యేష్ఠపుత్రుడు శ్రీ రాధాకృష్ణమాచార్యులు వాని భార్య భూదేవి అచ్చొత్తించిరి. ఆ పదాలు చూడండి, అచ్చొత్తించిరి అంటే ముద్రింప చేశారు. అచ్చ తెలుగు పదాలు అంటారు కదా, నాకు కూడా అంత తెలియదు. ఆ పదాలు అలా ఉంటాయి, ఆవిడ భాష కూడా చక్కగా అలా ఉంటుంది. మా పెద్దనయ్య గారు రాధాకృష్ణమాచార్య స్వామి గారు అంటే రాధాకృష్ణమాచార్య గారు మా భూదేవి. మాకు అసలు మా కుటుంబం ఇలా నిలబడడానికి ఆ దంపతులు, అన్నదమ్ములు, వదిలిన అందరూ కూడానండి మరి గొప్పగా చెప్పుకోక ఒకసారి తలుచుకో తప్పదు. అది 3వ అన్నయ్య గారు నరసింహాచార్య గారు, ఆయన కూడా FCIలో లాస్ట్ లాస్ట్ పోస్ట్ వరకు కూడా ఎదిగాడు. ఆయన కూడా ఈ రోజుకి ఎంతో కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి మంచి దంపతులు వాళ్ళు కూడా. ఈ రెండవ కుమారుడు శ్రీ వెంకటేశ్వర్లు వాని భార్య లక్ష్మి ప్రోత్సహించారు. ఇప్పుడు మా 2వ అన్నయ్య గారు ఈయన కూడా డిఓ ఆఫీసులో డిఓ గారికి అసిస్టెంట్ గా ఉండేవాళ్ళు అనుకుంటా. తను కూడా లాబీ చేశారు. మంచి ఈ సాంప్రదాయకమైన విషయంలో కూడా మంచి కృషి చేస్తున్నటువంటి వాడు మా వదిన లక్ష్మి. అప్పటికి వీడి పుస్తకాలు వేయించలేదు. తర్వాత మనకి రామాయణ చరిత్ర ఇవన్నీ కూడా అన్నయ్య ఒక పుస్తకం వేయించారు ఈ మధ్యన. 4వ పుత్రుడు శ్రీమన్నారాయణ వాని భార్య సీత. మనుమలు మనుమలు సేవ చేయొచ్చు రచనానుకూల వాతావరణం నిర్మించుచుండిరి. ఈ 4వ అన్నయ్య గారు శ్రీమన్నారాయణ, మా వదిన పేరు సీత. వీళ్ళిద్దరు అసలు ఆయువు పట్టు వీళ్ళే 50-60 సంవత్సరాల వరకు కూడా అయ్యవారి రుద్రంలోనే వాళ్ళ దగ్గరే, మా అమ్మ దగ్గరే ఉండి నాన్నగారు 60 ఏళ్లకే పరంపదిస్తే అని కూడా పెట్టుకొని, అన్నయ్య బీకాంలో ఫస్ట్ ఇయర్ లో చదువు ఆపేసుకొని
60 ఏళ్ళలో మా వివాహం వాళ్ళ వివాహం కూడా ఇంచుమించు 2 నెలలు తేడా. అంటే ఆ రోజు నుంచి అమ్మని కనిపెట్టుకొని ఉన్నటువంటి సాధ్వి గారు ఆ, సీతమ్మ తల్లి. నిజంగా సీతమ్మ తల్లి, సీతాపిరాటి అనేవాళ్ళం. సీతాపిరాటి ఆవిడ. ఆవిడ సాకు అమ్మని వాళ్ళే చూసారండి. అక్కడే ఉండేవారు. వ్యాసంగుల్లో 2 నెలలు మాత్రమే నా దగ్గర అమ్మ ఉండే భాగ్యం మనకు కలిగించిందమ్మ. మా వారిని కూడా అంత ప్రేమగా తన బిడ్డల కంటే ఎక్కువగా చూసి ఆదరించి మా కుటుంబాన్ని నిలబెట్టినటువంటి ఆ, తల్లి ఆవిడ. నాకే కాదు, మా వారికి కూడా ఆవిడే తల్లి చెప్పాలంటే. అంతగా చూశారు. రచయిత్రి పెద్ద కుమార్తె సుగుణ, ఆమె భర్త మలుగు రాఘవాచార్యులను, రెండవ కుమార్తె రమాదేవి, ఆమె భర్త మలుగు రంగనాథాచార్యులు గారు ఆమోదము ప్రోత్సాహము కలిగించగా, ఇంకా మా పెద్దక్క గారు సుగుణ, మా బావగారి పేరు మలుగు రాఘవాచార్య గారు. ఈయన కూడా మా హై స్కూళ్ళల్లో వాటిల్లో పనిచేశారు. ఆ తర్వాత త్రిపుల్ ఎంతో చేశారు. తర్వాత ఎంఏ అలా చేశారు. అలా మా స్కూల్ దీంట్లో డిపార్ట్మెంట్ లో ముందుకు వెళ్ళి మంచి పేరుతో ఉన్నారు. నాకు కూడా గురువు గారు మా పెద్ద బాబు. రెండో ఆయన ఉద్యోగం లేదు కానీ వీళ్ళు లాకియర్స్ ల్యాండ్ లార్డ్స్ కూడాను. మంచి మా రెండో అక్కయ్య గారు అయితే పూర్తి పతివ్రతే. ఆవిడకి ఆ ఇల్లు భర్త అదే ఇది తప్ప మళ్ళీ ఆవిడకి నాకైతే పుస్తకాలు చూసి భాగవతాలు చదువుకోవాలి. ఆవిడకి అన్ని ఇంచుమించు కంఠస్థమే. నిరంతర నామం నోటి మీద ఉంటూనే ఉంటుంది. ఏదో పెన్మాడ చదువుతుంది. ఆ దంపతులు కూడా ఇంకా ఉన్నారు బా హాయిగా. అదండి మా కుటుంబం. నేను అయితే మీకు తెలిసిందే, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో 26 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. అది మా అమ్మగారు అయినటువంటి కరి రామాంజేశ్వర వారి భిక్ష. ఇటు ఆ జీవనోపాధి వారే కలిగించారు. ఆధ్యాత్మికమైనటువంటి లైన్ లో కూడా మా అమ్మగారే నన్ను ప్రవేశపెట్టారు. రామాయణం కూడా ఉపదేశం చేశారు. వారు చెప్పిన ముహూర్తం ఏమో ఈ రోజు వరకు కూడా రామాయణం, సుందరకాండ అలా నిత్య పారాయణగా చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. ఇటు మా అత్తవారి కుటుంబం కూడా అందరి ప్రేమకి పాత్రరాలను ఆ దంపతులు అందరి సహకారంతో ఈ రోజున ఇలాగే ఇష్టపడ్డాం. అందరికీ పేరున మనస్సు సుమాంజలి చేసుకుంటాం. నా ఉద్యోగానికి నా కుటుంబం అందరికీ గొప్ప కాదు కానీ మా వారు బిడ్డలు అందరూ కూడా సహకారం చేస్తే నేను ఉద్యోగం చేయాల్సిన ఇటు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో కొద్దిగా ఉండగలిసినటువంటి అదృష్టాన్ని మా కుటుంబం కలిగించింది. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞరాలు. ప్రోత్సాహం కలిగించగా దశరథుని కోడలు అది ఈ రకంగా మేము మా గురించి చెప్పాను కదా. మా వారు కూడా ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ చేశారండి. ఈ కుటుంబానికి మళ్ళీ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తే కుదరదని 2002లో పాపం ఇది వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని కుటుంబాన్ని అలా కొసాపు బాధ్యతల్ని ఇక్కడ తగ్గకుండా నిస్వార్థంగా ఆ బ్యాంక్ లో కూడా మంచి పేరు తెచ్చుకొని మంచి నిజాయితీగా వ్యక్తి. దురదృష్టం కొద్దీ 3 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు. అదండి మా కుటుంబ విషయం. ఎందుకంటే ఈ పుస్తకాన్ని మేము వేయించాం కనుక ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే ఆనందంతో చెప్పుకోవాలి. రచయిత్రి అని చెప్పాను కదా. రెండవ కుమార్తె రమాదేవి, ఆమె భర్త ములుగు రంగనాథాచార్యులను ఆమోదము ప్రోత్సాహమును కలిగించగా దశరథుని కోడళ్లను అచ్యుతించు కార్యమునకు 3వ అల్లుడునైన నేను నా భార్య విజయలక్ష్మియు సంకల్పించితిమి. ఈ సంకల్పం పరంపద నివాసులైన మా తండ్రి గారును అది చెప్పాను కదండి. ఈ ఏదైనా ఒక మంచి బుద్ధి పుట్టింది మాకు ఇది అంటే అది మా మామగారి చలవ. మా అమ్మగారు నాన్నగారు కూడా ఎంతటి వాళ్ళు ప్రపంచానికి తెలుసు. నాన్నగారు కూడా మాంత్రిక మౌళి. అదేంటి ఏవో బిరుదులతో కూడా గుర్తు ఉండవు ఏవి. తెలుగు మహాసభల్లో కూడా ఎవరు రామాయణ కల్పవృక్షం రాశారు కదా.
వారి చేత కూడా ప్రశంసలు పొంది ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించి, ఎంతో మంది మనుషుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకొని, మా వారికి కూడా వారి ఉద్యోగం ఇప్పించి, మా వారికి మా 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 నాన్నగారు ఊతాయి కంటే నాకు నేను ఇలా నిలబడడానికి మా మామగారు ఊతగా ఉంది. అది ఎప్పుడు మా వారు కూడా తలుచుకుంటూనే ఉండేవారు. అట్లాగా అదే చెప్తున్నారు ఇప్పుడు. మాకు ఈ సంకల్పం కల్పించింది మా తండ్రి గారును, అంటే మా మామగారు ప్రముఖ వ్యాకరణ పండితులు అనమాట. ఆ వారు కరి రామానుజాచార్య వారు మాకు ప్రసాదించిన సంప్రదాయాభిలాష మరియు సంస్కారముల ఫలితముగా ప్రాప్తించినది. తండ్రి ఈ మాట బాగుంది. ఈ రచనను అచ్చొత్తించు భాగ్యమును మాకు ప్రసాదించిన శ్రీమతి తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ గారికి ఇవే మా నమోవాకములు. పఠించు వారందరికీ దశరథ నలుగురు కోడళ్లను సర్వశ్రేయములు సాధించుగాక. కరి రాధానందాచార్య గారు. తర్వాత మా మామయ్య గారు రాసిన ముందు మాట చదువుకుందాం. సీత రామాయణ కథానాయిక. సీతా మహాత్యం గురించి రామాయణమున అన్ని కాండలలోని అన్ని పాత్రలను వకాణించును. ఈ సీత యొక్క మహత్యము రామాయణంలో అన్ని కాండలలో అన్ని పాత్రలలో ఈ సీతా ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ గ్రంథమున సీతా కళ్యాణ ఘట్టము గ్రహించి ఆమె అవతార ప్రయోజనమును, జనకుల పుణ్య చరిత్రయు, కౌశకుని పురుషకారమును వెల్లడించిరి. ఇందు సీత బాల్యమందలి ముగ్ధత్వం మాత్రమే కనిపించును. ఆ సీతం తల్లి యొక్క ఆ ముగ్ధత్వం అంటే ఎంతో మంచి యుక్త వయసు వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు, అది చక్కగా చెప్పడం ఏందిట. మరి ఇక విశ్వామిత్రుని యొక్క పురుషకారం లేకపోతే అసలు సీతా కళ్యాణానికే దారి తీసేది కాదు కదా. తర్వాత జనక మహారాజు యొక్క పుణ్య చరిత్రను కూడా దీంట్లో చక్కగా చెప్తున్నారు. అలాగే సీతమ్మ తల్లి అవతార ప్రయోజనాన్ని కూడా దీంట్లో తెలియజేస్తున్నారు. సీతా కళ్యాణ ఘట్టాన్ని ఈ మైథిలి అన్న దాంట్లో తీసుకుంటున్నారు, మొదలు పెడుతున్నారు. రెండవది ఊర్మిళ. ఈవిడ లక్ష్మణుని భార్య. వివాహ సందర్భమున లక్ష్మణుడు అడవులకు రాముని వెంట వెళ్ళుటకు ఆమె ఆమోదమును పొందు సందర్భమున మాత్రమే ఆమె ప్రస్తావన రామాయణమున వచ్చును. ఒక్క ఆ లక్ష్మణస్వామిని అడవులకు పంపించేటప్పుడే ఈ ఊర్మిళ యొక్క ప్రస్తావన వస్తుంటారు. లక్ష్మణుని భార్య గురించి వస్తుంది అక్కడ వాల్మీకి రామాయణంలో. ఈ రచనలో లక్ష్మణుడు ఆమె ఆమోదం పొందు సందర్భం గ్రహించి ఆమె విలక్షణ వ్యక్తిత్వంను ప్రకాశింపచేసిరి. అలా పంపించడంలో ఆవిడ ఆంతర్యం ఏమిటి, అసలు ఈ ఊర్మిళ యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏమిటి, ఇవన్నీ కూడా దీంట్లో తెలియజేస్తారు. ఆమె ప్రాగల్భ్యము భర్త పాదఛాయలలోనే పయనించును. ఆవిడ గొప్పతనంతా కూడా ఆ భర్తని సేవించుకోవడంలోనే, అంటే ఆయనకి నచ్చినట్టుగా ఆయన అనుసరిస్తూ చేయడమే ఈవిడ లక్ష్యం ఇక్కడ. ఆమె హలో టైం అయిపోతుంది, మంగళం చెప్తా. అయిపోతుంది అప్పుడే. మంగళం పాడేమంటారా? అవునమ్మా. ఓహో సరే, రేపు చెప్పుకుందాం. మరి రేపు కూడా అయిపోతే అయిపోయాక కథకి వెళ్ళిపోదాం. కొంచెం ఉంది, ఒక పేజీని రేపు అయిపోతే